హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ బీజేపీ విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. జూ పార్క్ కంటే ఎక్కువగా జంతుజాలం ఉన్నట్లు పెయిడ్ ఆర్టిస్టులతో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుందని విమర్శించారు. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టుకు సమగ్ర నివేదిక ఇస్తామన్న చామల ప్రజా ప్రయోజనాలకే వినియోగిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో ఎన్ని భూములు అమ్మేశారో కేటీఆర్ కు గుర్తులేవా అని ప్రశ్నించారు. ఐఎంజీ భారత్ అనే సంస్థకు ఇచ్చి వాళ్ళు ఏం పనిచేస్తలేరని చెప్పి వెనుకకు తీసుకునే ప్రయత్నంలో 19 ఏళ్ల తర్వాత ఈ భూమిని ప్రభుత్వం చేజిక్కించుకుంది. మరి దానికి తెలంగాణ ప్రజలు మన విలువైన భూముల్ని మనం ఒక ప్రైవేట్ సంస్థకు దారదత్తం చేస్తే ఆ ప్రైవేట్ సంస్థ దాన్ని సద్వినియోగపరచకుండా అన్ని వేల కోట్ల రూపాయల భూమిని మన ఆస్తిని దోసుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం కాపాడి దాంట్లో ఏం చేస్తారన్న కార్యక్రమాలు ఇంకా మేము చెప్పకముందే మేము దాన్ని అమ్ముతామని, మేము అమ్మేస్తున్నామని, మా చుట్టాలకు ఇస్తున్నామని, మా బామ్మర్దులకు ఇస్తున్నామని వీళ్ళే పిట్టకథలు రాసి తెలంగాణ ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, గత ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అయితే నాకు తెలుసు. గత ప్రభుత్వం హైదరాబాద్ సిటీలో 177 ఎకరాల భూమిని అమ్మింది. ఎవరికి? రియల్ ఎస్టేట్ వాళ్ళకు 12,000 కోట్ల రూపాయలకు. మరి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చేసిందే ఇంకొకరు చేస్తారన్న ముందు జాగ్రత్తనా? వాళ్ళు ఏం చేసిర్రు? దగ్గర ఇవన్నీ ఎక్కడ? మేడిపల్లి, బుద్వేల్, మోగిల, షాబాద్, ఉప్పల్, భాగ్యాత్, స్టేబైట్స్, నియోపోలిస్, కోకాపేట 70 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు ఆడనే కట్టేది. ఎవరు కట్టేటోళ్ళంతా వాళ్ళ చుట్టాలే, వాళ్ళకి తెలిసిన వాళ్ళే. మరి వాళ్ళ చుట్టాలు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందరు కడుతుర్రు అని చెప్పేసి మనం కూడా అట్టనే చేస్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి గదే ఉపాయం, మాకంటే గొప్పగా వాళ్ళు ఏమైనా దోసుకుంటారేమో పిచ్చి ఆలోచనతో నిద్ర పట్టక రోజు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి రోజు వచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ వీళ్ళకు ఏంది బీజేపీ మద్దతు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ మీద విషంగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆయన చెప్తారు దాంట్లో సేమ్ రాక్ ఫార్మేషన్స్, బఫెల్లో లేక్, ఈ లేకులు ఉన్నాయని చెప్తారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలోనే ఒక ప్రైవేట్ సంస్థకు మనకున్న కేసుని ఛేదించి భూమిని గవర్నమెంట్ తీసుకొని దాన్ని పదిలపరిచే ప్రయత్నం చేస్తుంటే మరి వీళ్ళు 10 ఏళ్ళు బ్రహ్మాండమైన ఏకపాత్రాభినయం చేసిన వాళ్ళు మరి ఆ భూమిని బిల్లీరావుతో మాట్లాడుకొని ప్రైవేట్ ఆయననే గెలిపించి కోట్ల గవర్నమెంట్ ఓడగొట్టాలన్న ప్రయత్నం చేసిర్రేమో, అది ఫెయిల్ అయిందేమో అనిపిస్తుంది. అంటే బిల్లీరావు ఐఎంజీ భారత్ అనే కంపెనీకి 400 ఎకరాలు ఇస్తే 10 ఏళ్ల నుంచి కేసుని ఎందుకు వీళ్ళు పురోగతి చెందకుండా పెండింగ్ పెట్టి దాన్ని ఏ ఉద్దేశంతో మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ 400 ఎకరాల భూమిని ఇప్పుడు పంచాయతీ లేకుండానే ఉండేది. బిల్లీరావుకి వస్తే బిల్లీరావే గెలిచిండు అనుకుందాం కోట్ల 400 ఎకరాలల్లో. అంటే బిల్లీరావు దాన్ని ఏదైనా చేసుకోవచ్చు కదా. అప్పుడు బిల్లీరావుతో ఏమన్నా వీళ్ళు ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఆ భూమిని గవర్నమెంట్కే కాకుండా చేసిరేమోనన్న డౌట్ ఈరోజు తెలంగాణ ప్రజల ముందు నేను పెడుతున్నా. లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి వీళ్ళు 10 ఏళ్ళు ఉంటే మరి ఆ భూమిని కాపాడుకునేటోళ్ళు కదా. ఇవాళ మనం కాపాడుకున్నామని తెలిసి అరే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఎంత కొవ్వు మాటలు అంటే కేటీఆర్ నిన్న 3 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తాం, ఎవరు ఆ భూమిని మేము అమ్మనే అమ్మట్లేదు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఎవరన్నా ఆ భూమి దిక్కు చూసినా ఆ భూమిలో గజం కొన్నా ఊడబిక్కుంటాడట వచ్చి. మరి నేను చెప్పిన భూములన్నీ దారదత్తం చేసారు కదా మీరు. మరి వీళ్ళందరినీ ఒకప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ భవిష్యత్తు ఏమయ్యేది?